సోడియం లెవెల్స్ ఎక్కువ అవ్వడానికి కారణాలంటే యూజువల్లీ మనం ఇంతకుముందు చెప్పినట్టు మెడిసిన్స్, టైమ్లీగా మెడిసిన్స్ తీసుకోకపోవడం, ఓవర్ డోసేజ్ అవ్వడం. సో ఇట్లాంటి హైపర్స్ నాట్రీమియా అంటాం. ఓకే. తర్వాత కొన్ని రకాల టాబ్లెట్స్ వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి సోడియం పెంచే క్రమంలో ఓవర్గా పెరిగిపోవడం. సో హ్మ్. అన్యూజువల్ అన్నట్టు. మనం బయట సాధారణ సెట్టింగ్స్లో మనం సోడియం ఎక్కువ అవ్వడం అనేది తక్కువ చూస్తాం. ఓకే. తక్కువ అవ్వడం, సోడియం, పొటాషియం తక్కువ ఉండడం, కాల్షియం తక్కువ ఉండడం ఇవి సర్వసాధారణం. ఇది ఏమైనా ఏజ్ గ్రూప్‌కి సంబంధించిన సమస్యలా? ఖచ్చితంగా ఏజ్ గ్రూప్ ఉంటుందండి. ఎప్పుడైతే ఏజ్ అబవ్ 50 ఉంది అనంటే ఆటోమేటిక్‌గా ఈ సోడియం, పొటాషియం, కాల్షియం తక్కువ అవ్వడం అనేది చూస్తుంటాం. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఈ సర్వసాధారణంగా ఈ థైరాయిడ్ లక్షణాలే గానీ, షుగర్, బీపీ ఇవన్నీ కొంచెం ఎక్కువుంటాయి కాబట్టి మెడిసిన్స్ వాడడం. తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ వల్ల గూడా బాడీలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. సోడియం, పొటాషియం అనేది వెరీ లైట్‌గా బ్యాలెన్స్ లాగా మెయింటైన్ అవుతుంది. సో, ఆ అచ్చా! బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేని పరిస్థితి అన్నమాట.